హైదరాబాద్ చంపాపేటలో మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికాయానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. 4 సార్లు ఎంపీగా ప్రజలకు చేసిన సేవలను మర్చిపోలేమన్నారు. ఇక వివాదరహిత నాయకుడు, తెలంగాణ మేలు కోరుకున్న గొప్ప వ్యక్తి మందా జగన్నాథం అని తెలిపారు కేటీఆర్. ఒక మంచి వ్యక్తి ఈరోజు దాదాపు 21 రోజుల పాటు మృత్యువుతో పోరాడి వారు దివంగతులు కావడం అందరికీ కూడా బాధాకరం. డాక్టర్ గారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్పేవారు, మీరు ఇంకా బాగా కష్టపడాలి, మన పార్టీ ఇంకా బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి అని కోరుకున్న వ్యక్తి. ఒక విద్యావంతుడు, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా మరి నాగర్ కర్నూలు పార్లమెంటుకు కూడా విశేషమైన సేవ చేసిన నాయకుడు, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కోసం పరితపించిన నాయకుడు డాక్టర్ మందా జగన్నాథం గారి మృతి పట్ల మా పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరపున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని వారి కుటుంబానికి, ప్రత్యేకంగా వారి కుమారుడు శ్రీనాథ్ గారు కానీ, వారి కుమార్తె కానీ, అదేవిధంగా వారి మిగతా కుటుంబ సభ్యులకు కానీ, అదే మాదిరిగా వారి అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విపత్కర సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో వారి కుటుంబం మనోరిబ్బరంతో ఉండాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని